హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము చేసుకోబోయే వంట ఏంటంటే గోంగూర చికెన్. ఈరోజు మా రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్. ఈరోజు అయితే మీ ముందరికి అయితే వీడియో తీసుకురాబోతున్నాము. సో వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అరే చికెన్ బాబాయ్, ఈరోజు మా మామ గెస్ట్కి వచ్చినాడు. ఎవరు? మా మామ నాగలింగం గౌడు. ఒకసారి మీకు అందరికి పరిచయం చేశాను. మామ ఇక్కడ మామ పెద్ద మనిషి. మా మామ మా ఛానల్ చూసి ప్రతి వీడియో చూస్తాడు, ప్రతి షార్ట్లు కానీ వీడియోస్ కానీ ప్రతిదీ చూస్తాడు. అరే మీరు బాగా చేస్తున్నారా వీడియోలు, ఒక్కసారైనా నేను వస్తా అని కర్నూలు నుంచి ఈడ బంధువులు ఉంటే వచ్చి ఈరోజు అదే పనిగా మామూలను అదే పనిగా పట్టుకొని సపోర్ట్ చేయాలని మరీ వచ్చినాడు. ఏం చేసి పెడుతున్నావు ఈరోజు, మాకు ఏం చేయాలనుకుంటున్నావు? ఈరోజు నేను హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేసే వంట ఏమంటే చికెన్ గోంగూర ఫ్రై, గోంగూర చికెన్ ఫ్రై, ఇంకా వైట్ రైస్. మొత్తం ఈరోజు రెసిపీ అయితే మొత్తం మా మామనే వండుతాడు. ప్రతి వారం అయితే మేము వండుకుంటుంది. ఈసారి అయితే మా మామ చేతులతో వండించుకొని మరి మేము ఆయన చేసే వంట మేము ఈరోజు తినబోతున్నాం. ఆ వీడియో కూడా మీ ముందరికైతే మేము తీసుకురాబోతున్నాం. తాత ప్రొఫెషన్ చెప్పు, తాత ఏం చేసిండే ఇంతకుముందు, ప్రొఫెషన్ చెప్పు. ఫస్ట్ మా మామ అయితే రిటైర్డ్ గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవరు. ఇప్పుడు రిటైర్డ్ అయినాడు. 30 సంవత్సరాలు తాత ఎక్స్పీరియన్స్? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మా మామకి. డ్రైవర్, ఖతర్నాక్ డ్రైవరు. కాయలు కాసింది మన గొంగర్లకు ఉండదు. కటరీ రెండు వస్తా. చెప్పమ్మా, ఇవాళ నేను పని చేసిన. ఫ్రెండ్స్ గంటలు అడుగుతున్నా. నీ పేరేం పేరమ్మా? కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అన్నం మామూలు అన్న వైట్ రైస్. చూడు మంట పెడుతున్నా గోంగూర చికెన్కు. హాయ్ ఫ్రెండ్స్, గోంగూర ఉడకబెట్టడానికి సర్వ పెడుతున్నానండి. ఇది ఆయిల్ వేస్తున్నానండి తగినంత. హాయ్ ఫ్రెండ్స్, మిర్చి వేస్తున్నాను, ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి. ఇలా గోంగూర కూడా వేస్తున్నానండి. ఎన్ని కట్టలు మామ గోంగూర? గోంగూర 2 కట్టలే, 10 రూపాయలు సరిపోతుందిలే. అంతే, మస్తుగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మా మామ 2 కట్టలు లావు కట్టలు గోంగూర కట్టలు అయితే తీసుకొని ఆకులు అయితే ఒలుచుకొని అయితే వేసుకుంటాము. 2.5 చికెన్ లేకు, 2.5 కిలోల చికెన్ లేకు ఫ్రెండ్స్. బాగా మెత్తగా కలుపుకోవాలంటే బాగా. ఎంతసేపు తాత అట్లా? 15 నిమిషాలు. 15 నిమిషాలా? అప్పుడే కలర్ కూడా మారింది. మారిపోతుంది. 2.5 కిలోల చికెను బకెట్లో వేసి కిందికి మీదికి పైకి వేసి చేతులతో కడగాల బాగా నీట్గా. దీన్ని ఆవేశపడాకు. గోంగూర అయితే
ఎక్కడెక్కడ మగ్గేసింది, నీట్గా అయింది. నేనైతే ఇప్పుడు సర్వ తిప్పుకుంటున్నా చూడండి. ఎట్లా ఇట్లా ఈ పొజిషన్కి అయితే వచ్చింది. ఫ్రెండ్స్ నేనైతే ఈ గోంగూర ఉడకబెట్టిన దాంట్లో అయితే ఒక టీ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా మెత్తగా ఇట్లా ఎనపాలి. ఏంటంటే మా దగ్గర పప్పు గుత్తి లేదు, అందువల్ల నేను ఈ గంట తీసుకొని ఇట్లా అంటున్నా. ఆటోమేటిక్గా ఇది మొత్తం ఆయిల్లోనే ఇదైపోయింది. ఆటోమేటిక్గా ఇట్లా అనేసరికి మొత్తం ఇంకా మెత్తగా అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు కూడా. మనం ఇంటి దగ్గర ఆప్షన్ ఉంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. మనకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మిక్సీ కన్నా వేసుకోవచ్చు, పప్పు గుత్తోనని అనుకోవచ్చు. చికెన్కి అయితే మేమైతే ఆయిల్ వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నామండి, 6 ఉల్లిపాయలు. ఎన్ని గడ్డలు మామ ఇది? 6 గడ్డలు. 6 గడ్డలు అయితే మనం పొడవ పోసి వేస్తున్నాం. అయితే మనం 2.5 కిలోలకు అయితే 6 ఉల్లిగడ్డలు. ఫ్రెండ్స్ నూనె వేసాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసాము. ఈ ఉల్లిపాయలు ఎర్రగా ఎవరిగా టమాటా పండ్లు వేసుకోవాలి. టమాటా పండ్లు అవి ఒక 6 టమాటా పండ్లు. నేనైతే 6 లవంగాలు అయితే వేసిన. 3 ఇంచులు ఒక 3 చిన్న చెక్క పలుకులు అయితే వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నానండి. చికెన్ ఉల్లిగడ్డలు సిగ్గి అంటున్నాయి. అవును బాబాయ్. మా ఎన్ని టమాటాలు మా? 6 టమాటాలు బాబు. ఏమా ఓకే కలుపు. తగినంత పసుపు. టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి టమాటా అయితే బాగా మగ్గింది. ఇప్పుడైతే మేము 2.5 కిలోల చికెన్ అయితే మేము తెచ్చుకునేది అయితే ఇలా వేసుకుంటున్నాము. మామ గోంగూర చికెన్ ఇవ్వాలా, నీ చేతితో దుమ్ములు వేసుకోవాలా మామ. ఈరోజు మా మామ మాకు స్పెషల్గా ప్రత్యేకంగా పిలిపించుకున్నాం మేము ఇంటికా నుంచి. అల్లం వెల్లుల్లి పేస్టు దీంతోనైతే మేము 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. చూడండి తాత కూర ఉడుకుతుంది. మన సీనియర్ హీరోలు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ ఇద్దరిట్లో ఒక సాంగ్ ఒకరిని సెలెక్ట్ చేసి ఒక పాట పాడు మంచిది. మన సబ్స్క్రైబర్స్ అట్లనే ఆ సాంగ్ విని అట్లనే ఒక్కొక్కరు తలుచుకున్నా ఎవరైనా అని అడగాల కామెంట్స్లో. ఏ సాంగ్ తాత? గులేబకావాలి కథ. నన్ను దోచుకొందువతే. ఓకే స్టార్ట్. నన్ను దోచుకొందువతే, నన్ను దోచుకొందువతే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువతే. నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు. కలకాలం వీడని సంఖ్యలలు వేసినావు,
సంఖ్యలలు వేసినావు అందుకో మన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువతే. ఎక్సలెంట్ బాబాయ్. కూర ఏమంటుంది? చికెన్ కూత కూత కూతలాడుతుంది మామా. ఎట్లంటుంది మామా? కూత 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 అనేది మాకి అదేమంటే సిగ్నేచర్ డైలాగ్. చికెన్ చేసుకున్నప్పుడల్లా, మటన్ చేసుకున్నప్పుడల్లా. ఫ్రెండ్స్, పచ్చని పుదీనా అయితే నేను వేస్తున్నా. నేనైతే ఈ చిన్న గంటలతో రెండు గంటలు అయితే కారం అయితే వేస్తున్నా. ఎందుకంటే కొంచెం మా వాళ్ళు స్పైసీగానే తింటారు. అది మీ ఇష్టం. మీరు 1.5 అయినా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకుంటున్నాం. తగినంత మాకైతే సరిపోతుంది. ఇది రాయలసీమ గురవాళ్ళం కాబట్టి కొద్దిగా గట్టిగా తింటాం కదమ్మా. కాదా కనుక్కున్నాడు పాయింట్. అవుతాదా కుర్రతనం పోలే నీలో. కుత కుతలాడుతుంది. విజయవాడలో డ్యూటీ చేసినప్పుడు నేను ఒక 10 మందికి వండి పెట్టేవాళ్ళం. 10 మందికి. ఎట్లా దాదా చిన్నప్పటి నుంచి ఎట్లా వంటలు నీకు ఎవరైనా నేర్పించినా లేకపోతే నువ్వే? నేనే మా ఇంట్లో చేసేటప్పుడు చూసి ఇంకా నేనే నేర్చుకొని ఇంకా డ్యూటీలో 15 సంవత్సరాలు విజయవాడ చేసినాను. దాంట్లో మేము మావి 10 బస్సులు ఉండేటివి. టు విజయవాడ 10 మంది స్టే ఉండేవాళ్ళం డ్రైవర్లో. ఇప్పుడు ఈయన లెక్కలే ఇంకా మా బాబాయ్ లెక్క. మనిషికి 100 రూపాయలు వేసుకొని 1000 రూపాయలు ఉంచుకొని దానికి తగిన సామాన్లు సరుకులు చికెన్ మొత్తం తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకొని చేసుకునే వాళ్ళం. ఎప్పుడు చేసినా చికెన్ కానీ మటన్ కానీ చేప ఈ 3 తప్ప పప్పు చారు ఎప్పుడు మొత్తం నాన్ వెజే. వేరే వాడు ఇంకోడు ఉండే నాన్ వెజ్ చేస్తాడు. ఆడ తినేవాళ్ళు అక్కడ తింటారు, నా దగ్గరికి వచ్చే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. కానీ నీ దగ్గర ఓన్లీ నాన్ వెజ్. ఓన్లీ నాన్ వెజ్ నా దగ్గర. ఏం వీడియోస్ బాగున్నాయి తాత మావి? బాగున్నాయమ్మా. చూసినావా మావి? చూసినాను వీడియోస్. చూసి ఎవరు నచ్చినారు నీకు ఎక్కువ మా వీడియోలో? మీ ఇద్దరే ఎక్కువ. ఎవరు? శ్రీకాంత్ గౌడు, తర్వాత తేజ గౌడు. మాటలు బాగా చెప్పేవాడు. మిగతా వాళ్ళు మాటలు సరిగ్గా రావు. ఒక శేఖర్ ఓ రకంగా చెప్తారు. రైస్ పెట్టుకుంటా. జగర్ మావా పర్వాలేదు, మాటలు బాగానే చెప్తారు. ఫ్రెండ్స్, మేమైతే ప్రత్యేకంగా గోంగూర చికెన్ అని ఇంటికా నుంచి నూరుకొని వచ్చుకున్నాం. ఈ మసాలాలు అయితే చూడండి. ఏదైంది మసాలా? అది ఇదే గరం మసాలా, చికెన్ మసాలా. అంటే చెక్క, 4 యాలకలు, 4 లవంగాలు, ఇది మొగ్గ చెక్క అన్నీ అయితే స్టారు అన్ని ఇంటికానే నూరినాం. పస రోట్ల. మేము కలిపి పెట్టుకునే గోంగూర వేస్తున్నాం చూడండి. మగ్గిన గోంగూర. చెప్పాబాయ్. గుమ్మలు గుయ్యి అంటే కల్పన ఊగా అత్యం చేశాను. మీరు రారు కదా ఇప్పుడు. బాబాయ్, నీ ఫేవరెట్ మీమ్? నా ఫేవరెట్ మీమ్ మీకు తెలియాలంటే నీకు ముందర దేవర కథ తెలియాలి. మా దేవర కథ చెప్పు. ఎవర్రా మీరంతా? మీరు న్యాయపడి పడ్డారు ఏందిరా? బ్రో వన్ మీమ్ బ్రో. వన్ మీమ్. మీమా చెప్పాలనా? చెప్పాలి బ్రో. ఖచ్చితంగా. ఆ ఒక్క మాటతో తన 2 జోబుల్లో చేతులు పెట్టుకొని పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు వానికే తెలియదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మనం బాగా కలపాలి దీన్ని. అయిపోయిందా దాదా దించుకునేదేనా? ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్ టచింగ్ వచ్చేసింది మన గోంగూర చికెన్ అయితే. ఇప్పుడైతే కొబ్బరి పొడి అయితే వేసినాము. ఇంకొక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. దింపేస్తాం దీన్ని. ఫ్రెండ్స్, ఫైనల్కి అయితే వచ్చేసింది. మేమైతే కొత్తిమీర అయితే వేసుకున్నాం. అన్నంకి గిన్నె పెడుతున్నా. నీళ్లు పోస్తున్నా. 2 డబ్బాల బియ్యంకి 4 డబ్బాల నీళ్లు.
అంతేనా వాటర్? తాత ఏంటి సంగతులు? ఏం లేదమ్మా, ఎసురు మరలుతుంది. మళ్ళా అది ఉడికేలోపు ఒక జానపద గేయం పడకూడదు. సరే అయితే ఏది చెప్తున్నావు? చింతామణి నాటకంలో భవానీ చింతామణి లవ్ సీన్ పద్యం చెప్తాను. వాళ్ళకి చింతామణి ఎవరి మాటలో ఇలా నేను మాత్రం నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు. ఎందరు లేరు వారవర జేక్షణ ఇప్పురమందు కల్లలం కందువ మాటలం ఇటుల గారడి చేయుచు దోళ్ళదోపుగా దోళ్ళదోపుగా వందలు వేలు గుంజుకొను వారలు నీలో ఎందరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని చందమున గుణ విచారణ సల్పెడి వారు కల్గిరే. సూపర్. చప్పట్లు రాయలసీమ కుర్రలు అందరి తరపున. ఓ తాత దుమ్ము లేపినావు, గుట్కేర్చకుండా హైలైట్ వాడినావు తాత. ఎక్సలెంట్. ఇంకా నేను మర్చిపోయినాను నాన్న కొంచెము. మా మాట అంటే ఉదరభద్ర మంచి అనుకుంటాను. ఎసురు కాగింది, బియ్యం అయితే వేస్తున్నామండి ఫ్రెండ్స్. ఎసుట్లో వేసేసినాము, ఒకపారి కలిపి తట్టం మూసేస్తే అయిపోతుంది అంతే. గ్యాస్ గట్టెలు లేకుండా కూడా గ్యాస్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని నీట్గా చేసుకోవచ్చు. అందులో మగ్గాలి. ఏమో అయిపోయిందా రైసు? రైస్ అయిపోయింది, మగ్గితే దింపేసేదే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వంటలు అయితే అయిపోయినాయి. గోంగూర చికెన్ ఫ్రై, వైట్ రైస్. కొంచెం బుద్ధలకి రా కొంచెం. బాబాయ్ ఎట్లుంది టేస్ట్? ఈరోజు మా నాగలింగం మామ గోంగూర చికెన్ చేసినాడు, అదిరిపోయింది. బాబా అమృతం అన్నా. సూపర్. మా తాతకి మామ్స్ ఆ చికెన్లో గోంగూర ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ ఎట్లుంది బాల్? సూపర్ తాత బాబా ఇది కాదు, దీంట్లో చికెన్లో గోంగూర పడింది, దీని టేస్టే మారిపోయింది అనుకో. బబ్లు ఎట్లుందిరా చికెన్? రపా రపా. ఇట్లా కవర్ చేసి
తాత గోంగూర చికెన్ అల్లాడిచ్చినావు తాత. లేట్ అయినా ఇంకా ఉడకడం మామూలుగా ఉడకలే అసలుకి. దుమారం లేపినావు. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు యాల వారి విందు నాకే ముందు వైట్ రైసు చికెన్ గోంగూర అబ్బా అది రింది ఇవాళ నాకే ముందు నేను చంపుతున్న చూడు గోంగూర చికెను చూడు, నేను చంపుతున్న చూడు గోంగూర చికెను చూడు, మా మామ నాకు చూడు ఎంత ముక్క వేసినాడు. ఇయాల ముందు నాకే ముందు. సూపర్ ఉంది తాత, సూపర్ ఎక్సలెంట్ చేసినావు. చికెన్ బొక్క చికెన్ బొక్క అదిరింది.